వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల ఒక హోమం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడంపై పెద్ద ఎత్తున తెలుగుదేశం ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నేతలు కానీ ఆ ప్రభుత్వానికి బాకా ఉంది మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుంది. హిందువులకు దగ్గర అయ్యేందుకు జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా అభివర్ణించే ప్రయత్నం జరుగుతోంది. సో దీనిపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఈ వైఎస్ జగన్ హోమం తలపెట్టారు, విగ్రహ ప్రతిష్టలో కూడా పాల్గొన్నారు. ఇది చూసి కూడా మళ్ళీ తిరిగి అదే మతాన్ని, క్రైస్తవ మతం అనే అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఒక రాజకీయపరమైన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోస్తున్నారు సార్ వీళ్ళు. పదే 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 అలా మాట్లాడటం వలన కొన్ని వర్గాలు పూర్తిగా జగన్ గారిని దగ్గర అవుతున్నాయి. ఈ హిందూ ధర్మంని కాపాడాలి అనే ప్రయత్నంలాగా మాట్లాడే దాంట్లో హిందువుల యొక్క నమ్మకాలని అవహేళనగా వీళ్ళు చేస్తున్న సంఘటనలు ఏవైతే చూస్తున్నామో హిందువులు ఈ చూస్తూ హర్షించరు ఫస్ట్. ఓకే. రెండోది ఏంటి అంటే సౌత్ ఇండియాలో అంత ఈజీగా కులమతాలతో ఓట్లు వేయించుకుందాం అనే ధోరణే ఉంటే మరి బీజేపీ దేశమంతా హిందుత్వాన్ని ఎత్తినెత్తుకున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? అంతే కదా. విడిగా పోటీ చేస్తే వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ 1-2 మధ్య ఉంది సార్. 2 కూడా దాటలేదులేండి. 1% ఉండేది. మరి నిజంగా హిందుత్వ కోసము ఇలా మతాలను ఎత్తినెత్తుకున్న వాళ్ళ తరపున ఓటర్లు ఉంటే బీజేపీకి ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ఎంత ఓటింగ్ రావాలి సార్? చాలా ఎక్కువ రావాలి. సో ఎంత అవివేకంగా అయిందంటే ఇది పూర్తిగా అంటే ఇప్పుడే కాదు సార్, మీరు చంద్రబాబు గారు ఇది 4వ టర్మ్ సీఎం, ఆయన మేనిఫెస్టో ఎలక్షన్ ముందు అతనే నాయకుడిగా ఎలక్షన్ గెలిచింది 3 సార్లు. ఈ 3 సందర్భాల్లో కూడా ఏమైంది అంటే ఎలక్షన్ గెలవడానికేమో భారీ మేనిఫెస్టోలు, ప్రజల్ని ఆకర్షించే విధమైన మేనిఫెస్టోలు ఇవ్వటం, తరువాత అది అమలు పరచలేక మొదటి రోజు నుంచే డైవర్షన్ పాలిటిక్స్, మళ్ళీ మొదటి రోజు నుంచే ఆయన ప్రయత్నాలన్నీ ఎట్లా ఉంటాయంటే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లో గెలవటం కోసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎలా నిర్వీర్యం చేయాలి అనే ఆలోచన ధోరణిలో ఉంటాయి. సో అందులో భాగంగా ఈసారి హిందుత్వాన్ని ఎత్తినెత్తుకున్నారు. ఇది 2 రకాలు చూడండి. ప్రతిసారి వీళ్ళు బీజేపీతో ట్రావెల్ చేసిన ఒకసారి ట్రావెల్ చేశారనుకోండి, ఆ నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీతో పొత్తులో లేరు. ఇది గత మీకు 20 ఇయర్స్కి ఇదే జరుగుతుంది. అంటే వీళ్ళ అవసరం, బీజేపీ అవసరం ఎందుకు వస్తుంది? ఆ హిందుత్వ ఓట్ల కోసం వస్తుంది అనే ఫీలింగ్కి వెళ్ళిపోయి ఈసారి ఫస్ట్ నుంచే హిందుత్వాన్ని ఎత్తుకోవటంలో ఒకటి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతాము, 2 బీజేపీని కూడా అవసరం లేకపోయినా హిందుత్వ ఓట్లు మాకే పడేలాగా అనేది ఆయన రచించుకోగలిగారు ఈసారి ప్రణాళిక. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్కి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారితో యాగం ఎలా చేపిస్తారు అనేది ఒకటి, హడావిడిగా ఓట్ల కోసం చేయించారు అన్నారు. తిరుమల లడ్డు బాబు, ఒక రాజమౌళి గారినో ఒక బోయపాటి గారినో తెచ్చి యాక్షన్ సీనో లేదు అంటే ఒక సెట్టింగో వేసి చేయలే. అది ఎప్పుడు 3-4 ఏళ్ల కృషితో అక్కడ లోకల్గా మారం శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చాలా కష్టంతో అది నిర్మించారు. అది తయారు చేసుకొని వాళ్ళ ఏరియా ఈ ఎవరి అభిమానం వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిష్టగా పిలిచారు. అంతేగాని ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేపించుకుంటే ఎప్పుడు చేపియాలి? మీరు ఎప్పుడైతే హిందుత్వాన్ని అంటే హిందూ ధర్మ పరిరక్షణ అవతారం ఎత్తారు చూడండి వీళ్ళు, ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడూ లేని జీవితంలో హిందూ ధర్మ పరిరక్షణ అవతారం ఎత్తింది ఎప్పుడు? వీళ్ళు గట్టిగా 8 నెలలు అవట్లేదు సార్. 8 నెలలు అయితే సెప్టెంబర్లో ఎత్తారు అంటే అటు 3 నెలలు ఇటు 2, 5 నెలలు వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షకుల అవతారం ఎత్తే 5 నెలలు అవుతుంది. ఈ గుడి 3-4 ఏళ్ల క్రితం నుంచి కదా గుడి పని స్టార్ట్ అయింది. అవును, అది రాతి గుడి కదా, అంత పెద్ద గుడి కదా ఇది. వీళ్ళేదో ఆరోపణలు చేశారని కట్టిన గుడి కాదు కదా అది. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే మన రాజకీయ అవసరాల కోసం దేవుళ్ళేంది, గుళ్ళేంది, హిందూ ధర్మం ఏంది, సనాతన ధర్మం ఏంది, దేన్నైనా వాడుకుంటాం, దేని మీదైనా దుష్ప్రచారం చేస్తాం, ఎవరి ప్రతిష్టనైనా భంగం కలిగిస్తాం. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ హిందువులు హర్షిస్తారా సార్? నిన్నేమంటారు, సరిగ్గా చేయలేదు పూజ అది ఇది అంటారు. సరిగ్గా చేశారో లేదో మీరు కాదు కదా చెప్పాల్సింది, ఆ పూజారి కదా చెప్పాలి. అవును. అంటే పూజారి కంటే కూడా నాలెడ్జ్డ్ పర్సన్ల వీళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి వేదాలు, హోమాలు ఎలా చేయాలో అన్నీ నేర్చేసుకున్న వ్యక్తుల వీళ్ళు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు. అదే కదా, ఆ పూజారి కదా చెప్పాలి సరిగ్గా చేశారా లేదా అనేది. అవును. 2
ఇంకోటి అండి, అసలు డైరెక్ట్ టీవీ ఛానల్లో కూర్చొని నిన్న కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చూశాను, టీడీపీకి మద్దతుగా నిలిచే ఒక ఎల్లో మీడియాలో ఒక పార్ట్, అందులో ఏకంగా చాలా ఫైర్ అయిపోతున్నాడు ఆ యాంకరు. జగన్ క్రైస్తవుడు, ఒక క్రైస్తవుడికి హోమం ఎలా చేయిస్తారు, ఆ పంతులుగా అయినా బుద్ధి ఉండకర్లా, ఇది మాటలు. సార్ ఇప్పుడు అసలు దళిత గోవిందం ఎందుకు పెట్టాం అంటే, అసలు నిజంగా హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు, హిందుత్వ గురించి తెలిసిన వాళ్ళు అయితే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడరు. అసలు నిజంగా హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు, హిందుత్వ మేలు కోరేవాళ్ళు అయితే వేరే వాళ్ళు కూడా మరలా హిందుత్వాన్ని మెల్లగా కన్వర్ట్ అవుతారేమో, మన పద్ధతులు ఆచారాలు ఫాలో అయ్యే కొద్దీ నమ్మకం పెరిగి మళ్ళీ వస్తారని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు దళిత గోవిందం పెట్టింది కూడా దానికోసమే కదా. అవును. అది వదిలేసి ఈ ఈర్ష ఎక్కడ ఓట్లన్నీ ఆయనకి వెళ్ళిపోతాయో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు గుళ్ళకి ఏం చేశారో చరిత్ర ఉంది సార్, ఆన్ రికార్డు చెప్పగలరు. జీవోలు ఉన్నాయి, చరిత్ర ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళ జీవితంలో ఒక్క గుడి కట్టింది చెప్పమనండి సార్, ఒక్క గుడే. 4వ సీఎంగా ఉన్నారు, ఈయన కట్టించిన ఒక్క గుడి చెప్పమనండి. అదే కదా. ఏది జరిగినా అన్నీ వాళ్ళ హయాంలోనే కదా జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా. అసలు మన రాజ్యాంగం ఏం చెబుతుంది సార్? కుల మతాలకు అతీతంగా పరిపాలన చేయాలని కదా చెబుతుంది. ఖచ్చితంగా. మరి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మతాల గురించి మాట్లాడతాడు, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి మతాల గురించి మాట్లాడతాడు. ఇదే కదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబుల్లో రాసుకున్నాం మనం, చాలా క్లియర్గా రాసాం కదా సార్. క్లియర్గా రాసుకున్నాం ప్రియాంబుల్లో మనది ఒక లౌకిక దేశం అని చెప్పి. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు చేయట్లేదు సార్. ఆయన శైవ క్షేత్రాలకు వెళ్ళినవ్వండి, ఆయన పూజలు చేసినవ్వండి, ఆయన ఏంటి ఆబ్వియస్లీ అన్ని మతాలని గౌరవించడం తప్పట్లేదు సార్. హిందూ ధర్మం కూడా ఏం చెప్పింది? మన మతాన్ని పూజించుకోండి, పరాయి మతాన్ని ద్వేషించకండి అనే కదా హిందూ మతం చెప్పేది. అవును. మరి ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఈ ద్వేషం, ఇంత ద్వేషం వెళ్ళగక్కాల్సిన పని ఏంటి అంట. అంటే వేరే మతస్థులు అంటే అసెంబ్లీ సాక్షిగా ఇది కానీ వేరే మతాల్లో జరిగి ఉంటేనా అంటారు. అంటే జరగాలని కోరుకుంటున్నారా, లేదు మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారా? ఎప్పుడైనా జనరల్గా ఏమైంది అంటే సార్, మైనారిటీస్ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా మైనారిటీస్కి సెక్యూరిటీ ఇవ్వాలి. మైనారిటీస్ అంటే ముస్లిం అనో, క్రిస్టియన్ అనో, హిందూ అనో కాదు. ఒక ప్రాంతాన్ని మనం తీసుకుంటే అక్కడ తక్కువ నెంబర్స్ ఉన్నవాళ్ళు మైనారిటీ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఆ పర్టికులర్ ప్రాంతంలో ఏ మతస్థులు తక్కువ ఉంటే వాళ్ళు మైనారిటీలు అవుతారు. మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే హిందువులు మైనారిటీ అవుతారు. ఎగ్జాక్ట్లీ. కొన్ని ప్రాంతాలకు వెళ్తే ముస్లిమ్స్ మైనారిటీ అవుతారు, కొన్ని ప్రాంతాలకు వెళ్తే క్రిస్టియన్స్ మైనారిటీ అవుతారు. అవును. అంటే మైనారిటీస్ అంటే ఇదేదో ఓన్లీ ముస్లింలకే హక్కు కూడా కాదు. ఇది బేసిక్ సెన్స్ ఉండాలి, దీన్ని అర్థం చేసుకోవాలంటే. ఎందుకు పాకిస్తాన్లో హిందువులు మైనారిటీ, బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీ. సో ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కూడా మైనారిటీస్కి రక్షణ కల్పించడం అనేది తన బాధ్యత. ఎగ్జాక్ట్లీ. అలాంటి అంటే ఈ మత విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టకుండా, మతాల మధ్య ఘర్షణలు జరగకుండా మైనారిటీస్కి రక్షణ కల్పిస్తూ పరిపాలన సాగించాల్సింది ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం. కానీ ఇక్కడేం జరుగుతుంది? ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతుంది. అవును. ఒక మతాన్ని మాత్రమే మేము పనిచేస్తామనే ధోరణిలో మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్లీ. మిగిలిన మతాల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. సో ఆ హక్కు వాళ్ళకి లేదు కదా అసలు. అవును. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు అంటే నేను మళ్ళీ ప్రజల్లో కూడా కంపారిజన్ ఏంటంటే సౌత్ ఇండియన్ ప్రజలు చూస్తున్నారు. సౌత్ ఇండియన్ ప్రజలు ఈ విధంగా రెచ్చగొట్టినంత మాత్రానో మతాన్ని అభిమానించి హిందూ ధర్మాన్ని కాపాడుకున్నా కూడా మతం కోసం ఓటేసేవాళ్ళు కాదు సౌత్ ఇండియన్స్. ఒకవేళ మతానికి ఓట్లు పడితే బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు వాళ్ళకు వస్తున్న పర్సంటేజ్ అంతా. సో బలవంతంగా ఇవన్నీ నెత్తినెత్తుకోవటం వలన ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి సార్. మేబీ ఆన్ రికార్డ్స్ హిందూ అని ఉండా కూడా కన్వర్షన్ పర్సంటేజెస్ అండ్ మైనారిటీ ఓట్స్ తీసుకుంటే దగ్గర 25% క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు పదే ఈ విధంగా మాట్లాడటం వల్ల ముందే 25% ఆఫ్ ఓటింగ్ని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పేసి ఎలక్షన్కి వెళ్ళాలి. అంతే కదా. ఆయన ఇంకో 25% అంటే మిగిలిన 75%లో 1/3 తెచ్చుకుంటేనే గెలిచేస్తాడు అతను ఇప్పుడు. అంతే కదా. అందుకే నేను స్టార్టింగ్లో నేను చెప్పా, వీళ్ళు అతి తెలివికి పోయి జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్సీపీకి అంటే పళ్ళెంలో పెట్టి ఇవ్వబోతున్నారు సార్ అధికారాన్ని ఈసారి 2029. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి చేసిన తప్పుల్ని అంగీకరించకపోయినా పర్లా, కనీసం వీటిని కంటిన్యూ చేయకపోయినా కూడా ప్రజలు హర్షిస్తారు. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.